కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డులో బడి స్థలానికి అక్రమంగా పట్టా తీసుకొని ఆ పట్టా ద్వారా తమ కూతుర్ల పేరుతో రిజిస్టర్ చేయించి వారు వేరే వాళ్ళకి అమ్మి ఈ విధంగా బడి స్థలం కబ్జాకు గురవుతుంది. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు 45 సంవత్సరాలుగా ఇందిరాగాంధీ నగరు, పివి నరసింహారావు నగరు, ఇల్లూరు నగరు చుట్టుపక్కల ఉండే స్లమ్ ఏరియాలో ఉండే పేద ప్రజల పిల్లలందరూ ఈ బడిలో కొట్టంబడిలో చదువుకుంటున్నారు. కానీ ఆ కొట్టంబడి స్థలం ఈరోజు అన్యాక్రాంతం అవుతుంది. ఈరోజు కాపురం ఉన్నట్టుగా రోజ్మండ్ అనే టీచరు తమ పేరుతో పట్టా తీసుకొని వాళ్ళ కూతుర్లకు రిజిస్టర్ చేయించి ఆ కూతుర్లు వేరే వాళ్ళకి అమ్మడం అనేది జరిగింది. వాళ్ళు వచ్చి ఆ బడి స్థలాన్ని కూల్చుకున్న సందర్భంగా స్కూల్లో చదివిన విద్యార్థులు అలాగే వీధి ప్రజలందరూ అడ్డుకోవడం జరిగింది. ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారికి తెలియజేశాము. ఎంఆర్ఓ గారు కూడా విజిట్ చేశారు. కానీ ఇప్పుడు దాకా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనుక మేము కోరుతున్నది ఒకటే, ఆ బడికి అక్రమంగా ఇచ్చిన పట్టాను రద్దు చేయాలా, ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, అక్కడ స్కూల్ నిర్మాణం చేయాలా, లేదంటే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి వీధి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆ స్థలాన్ని